ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెటర్ డైలీ ట్రెండ్స్. చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏం చదవలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తే యూజ్ ఉందా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలానే వితౌట్ ప్రిపరేషన్ టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరి మైండ్లో ఇలాంటి డౌట్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. కానీ లిజన్ కేర్ఫుల్లీ. సో ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది ఎంసెట్ ఎగ్జామ్కి. కాబట్టి మీరు ఇప్పుడు కొంత చాప్టర్స్ స్టార్ట్ చేయడం కానీ, కాన్సెప్ట్ రివైజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా టైం వేస్ట్ పనులు అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలి, రిపీటెడ్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తే స్కోర్ అనేది ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఎస్పెషల్లీ మీకు మ్యాథ్స్లో రిపీటెడ్ మోడల్స్ అనేవి చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీరు కానీ సాల్వ్ చేసి మీరు అవి ప్రాక్టీస్ చేశారనుకోండి, అంటే ఇంకొద్ది రోజులే ఉంది కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి. ఓకే, సో మీకు ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం కాన్సెప్ట్ బేస్ పైన టఫెస్ట్ క్వశ్చన్స్ ఇస్తారు, కొన్ని ఈజీ మోడల్స్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు అనమాట, అంటే ప్రీవియస్ వాటిల్లో నుంచి. సో మీరేం చేయాలి, మీరేం చదవలేదు, ఓకే, వితౌట్ ప్రిపరేషన్లో ఉన్నారు, అలాంటప్పుడు ఏం చేయాలి. సో నేనైతే చీట్ కోడ్స్, ట్రిక్స్ ఇవన్నీ కూడా చెప్పున్నాను. ఆ వీడియోస్ చూసి మీరు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి మీద చీట్ కోడ్స్ అనేవి యూజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట, అంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్సే మీకు కొంచెం మాడిఫై చేసి అలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారు. వాటిని ఏం చేయాలి, ఇప్పుడు చెప్పే మోడల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చెప్తాను రిపీటెడ్ క్వశ్చన్స్, అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకొని అక్కడ అప్లై చేయండి. ఓకే, మీకు తప్పకుండా ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మీ ఎంసెట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. టఫెస్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్స్, అలానే ప్రీవియస్ ఇయర్ని బట్టి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. ఓకే, మీకు కాన్సెప్ట్ రాలేదు, అలాంటప్పుడు మీరు ఈజీ క్వశ్చన్స్, ఇలాంటి రిపీటెడ్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేశారనుకోండి, మీ స్కోర్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, ర్యాంక్ కూడా మీకు చాలా తక్కువగానే వస్తుంది. ఫ్రీ సీట్ అనేది కంపల్సరీ అనమాట. సో ఈ వీడియోలో నేను లాస్ట్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అన్నీ కూడా, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూపిస్తాను. వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, అవి ఎంత ఇంపార్టెంట్, ఆ మోడల్స్లో ఇంకో మోడల్స్ ఏమన్నా వస్తాయా అవన్నీ కూడా చూపిస్తాను. టోటల్ మీకు ఒక 15 క్వశ్చన్స్ అయితే చూపిస్తాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఈ 15 క్వశ్చన్ కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ 15 క్వశ్చన్లో నుంచి మీకు గ్యారంటీగా ఒక 5 లేదా 6 రిపీటెడ్ మోడల్స్ అనేవి ఇవ్వచ్చు. ఓకే, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఎందుకంటే రిపీటెడ్ మోడల్స్ కాబట్టి మీరు స్కిప్ చేయొద్దు. ఓకే, సో దానికన్నా ముందు ఈ వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా కొత్తగా సబ్స్క్రైబర్స్ వస్తే సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో స్టార్ట్ చేస్తున్నా. ఓకే, మీకు ఇక్కడైతే విజిబుల్ అవుతుంది కదా, నేను ఎవ్రీ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి నేనైతే ప్యాటర్న్స్ అయితే తీసుకొని వచ్చాను మోడల్స్. ఇక్కడ చూడండి 24, 25 మోడల్స్ అనమాట ఇవి. ఓకే, సో మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ 100% అయితే వర్క్ అవుతుంది. ఎందుకు, మీకు ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. ఓకే, సో ఫస్ట్ చూస్తే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, a + bi = i/1 - i, దెన్ a, b. మనము a, b వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ a ఏంటి, రియల్ పార్ట్, b అంటే ఇమాజినరీ పార్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ వాళ్ళ ఆర్హెచ్ఎస్లో i/1 - i అయితే ఇచ్చారు. దీన్ని ఏం చేయాలి, మనం రేషనలైజ్ అనేది చేసుకుంటాం. సో రేషనలైజ్ అనేది మీ అందరికీ ఐడియా ఉందని అనుకుంటున్నాను. సో రేషనలైజ్ చేశాక ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, సో రేషనలైజ్ చేశాక దీన్ని సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేశాక మీకు ఈ విధంగా అయితే ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. ఇందులో రియల్ ఏంటి, ఇమాజినరీ ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. సో రియల్ అనేది ఇదనమాట, ఐ ఉండేదే మీకు ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో ఏ వాల్యూ అయితే 1 - 1/2 అవుతుంది, బి వాల్యూ వచ్చేసి 1/2 అవుతుంది అనమాట. ఓకే, మీకు రేషనలైజ్ అర్థం కాలేదంటే చెప్తా చూడండి. అంటే డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటూ ప్రాసెస్ చేసుకున్నాం, అంటే i/1 - i, ఓకే, ఇంటూ 1+, అంటే ఇక్కడ మనకు 1 - ఉంది, బట్ ఇక్కడ మనం 1+ చేసుకుంటాం. ఓకే, 1 + i/1 + i. ఓకే, ఇదే కదా ఇక్కడ కూడా చేసాము. ఓకే, ఈ విధంగా మీరు ఫస్ట్ క్వశ్చన్, ఈ మోడల్ అయితే మీకు ఆల్మోస్ట్ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో చాలా ఈజీ, అంటే రేషనలైజ్ ప్రాసెస్ చేసి మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ ఆప్షన్ అనేది మీకు
మీకు ఏబిసిడిలో ఆప్షన్ అయితే ఉంటుంది. అలాంటి టైంలో మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, మీకు ఈ ఆప్షన్ని వాళ్ళు రివర్స్ చేసి కూడా ఇస్తారనమాట. అంటే ఫస్ట్ ఏమో 1/2 ఇస్తారు, నెక్స్ట్ -1/2 ఇస్తారు. అలాంటి ఆప్షన్స్ని మీరు టిక్ చేయకండి. ఓకే, ఈ విధంగా ఉంటేనే మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ది రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ సాటిస్ఫై i(z)⁴ + 1 = 0 అనేది అయితే ఇచ్చారు. సో మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం ఒక ఈక్వేషన్లో అయితే వాళ్ళు ఇచ్చారు, దాన్ని ఏం చేయాలి, మనం i(z)⁴ = -1గా రాసుకుంటాం. ఓకే, సో -1ని ఈ i ఉంది కదా, ఇక్కడ ఏంది i అనేది మల్టిపుల్ చేస్తుంది, అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. సో -1/i అనేది అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, iతో మనం అంటే i అనేది ఇక్కడ మనం మల్టిపుల్ చేసుకుంటాం ఒక iని. ఓకే, డినామినేటర్లో న్యూమరేటర్లో i అనేది మల్టిపుల్ చేసుకుంటే -1 × i × i ఏమవుతుంది, i² అనేది అయితే అవుతుంది అనమాట. ఓకే, ఓవరాల్గా మొత్తం క్యాన్సిలేషన్ అంతా పోగా మనకు i అనేది అయితే మిగులుతుంది. ఓకే, ఈ i ఫార్ములా ఏంటంటే ఇది. ఓకే, cos θ + i sin θ n cos nθ + i sin nθ అనేది ఈ విధంగా ఫార్ములా అయితే కన్సిడర్ చేసుకుంటాం. దేనికి, ఐకి. మీకు i² ఉంది. ఓకే, i² ఉంది. i² అంటే ఏంటి, -1 కదా అర్థం. సో అలాంటప్పుడు మనం ఇక్కడ -1 అనేది పెట్టుకుంటాం, అంటే i². ఇప్పుడు i² అంటే -1. ఈ -1 క్యాన్సిల్ అయిపోతే మీకు ఇక్కడ అయ్యే కదా మిగిలింది, కాబట్టి i ఫార్ములా అనేది రాసుకున్నాం ఇక్కడ. లేదు, సమ్ టైమ్స్ మీకు ఇక్కడ -i రావచ్చు. ఓకే, అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అని చెప్పా కదా. సో రిపీటెడ్ క్వశ్చన్స్లో కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ చేంజెస్ ఏంటి అంటే ఇక్కడ i ఉంది, ఇక్కడ -i అనేది రావచ్చు అనమాట. సో -i వచ్చినప్పుడు మీరేం ఫార్ములా యూజ్ చేయాలంటే సింపుల్. ఇప్పుడు iకి ఏం యూజ్ చేశారు, cos π/2 + i sin π/2 యూజ్ చేశారు. అదే -iకి చూడండి, ఇక్కడ -i = cos -π/2 + i sin -π/2. ఓకే, సింపుల్గా ఉంది కదా. సో ఈ విధంగా మీరు ఇలాంటి చేంజెస్ వచ్చినప్పుడు మీరు టెన్షన్ అవ్వద్దు. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేసుకోండి, అంతే సింపుల్. ఇక్కడ n వాల్యూ అంటే ఎంత, మనకు 4 అనమాట n వాల్యూ. సో n అంటే 1/4. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మనం సాల్వ్ చేస్తే ఇక్కడ రీజియన్ పార్ట్ ఎంత వచ్చింది, cos π/8 అనమాట. ఎందుకు, మనకు ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. చూడండి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, రియల్ పార్ట్ మాత్రమే. సో ఈ ఫార్ములా కాదు, ఈ సొల్యూషన్లో తీసుకుంటే ఇది రియల్ పార్ట్ అవుతుంది, ఇది ఇమాజినరీ పార్ట్ అనేది అవుతుంది. సో రియల్ పార్ట్ ఏంటి, cos π/8. సో cos π/8 అనేది మనం ఇక్కడ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. ఓకే, దిస్ ద ఆన్సర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. సో రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అయితే చూడండి, ది స్క్వేర్ రూట్స్ ఆఫ్ 7 + 24i. సో దీనికి స్క్వేర్ రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. మనం ఇలాంటివి అయితే గ్యారంటీ ఇస్తారండి, అంటే 99% అయితే గ్యారంటీగా ఇస్తారు దీన్ని. సో ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే, మీకు ఇమాజినరీ పార్ట్ ఉంటుంది కదా, ఇమాజినరీ పార్ట్ని మీరు హాఫ్గా డివైడ్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ 24 ఉంది, 24లో హాఫ్ ఎంత, 12 కదా. సో హాఫ్గా డివైడ్ చేసుకుంటాం. దీనికి ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు తెలుసు, అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలుసు కదా. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటాం, ఆ 2 నెంబర్స్లో మల్టిపుల్ చేసినప్పుడు ఈ వాల్యూ రావాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం 4 3గా తీసుకుంటాం. సో 4 3s ఎంత, 12. సో ఫ్యాక్టర్స్ అనేవి 4 3 అనమాట. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్స్ అనేవి 4 3లోనే వస్తాయి. ఓకే, మనం ఏదైతే ఫ్యాక్టర్స్ తీసుకుంటామో అవే మీకు రూట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా డివైడ్ చేసుకోండి. మీకు ఇలా కనిపించిందా, అంటే ఇమాజినరీ పార్ట్ని హాఫ్ చేయండి. హాఫ్ చేశాక దానికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, ఫైండ్ అవుట్ చేశాక దీన్ని రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్గా కన్సిడర్ చేసుకుంటారనమాట. ఓకే, చూడండి జాగ్రత్తగా. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా అనేసి, అంటే 3 + 4iగా కూడా రాసుకోవచ్చు కదా, ఇలానే రాయాలా అనేసి. సో ఈ విధంగా రాయకూడదు అనమాట. ఈ విధంగా కానీ మీకు ఆప్షన్లో ఉంటే ఇది రాంగ్ అని అర్థం. ఓకే, ఈ విధంగానే మీకు ఆప్షన్ అయితే ఉంటుంది, దీన్ని మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే,
సో ఇది ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉంటారు. ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఏంటి, 4+1/4+1/4 ఇలా రిపీట్ అవుతూ ఉంది. సో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు, దాని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఓకే, సో వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము చూడండి. అంటే ఇక్కడ మనకు రిపీట్ అవుతూ ఉంది కదా, ఏం రిపీట్ అవుతూ ఉంది, 1/4+1/4 ఇది రిపీట్ అవుతుంది. సో దాన్ని మనం ఎక్స్గా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో x = 4+1/x. ఓకే, 4+1/x. ఈ x అనేది ఏంటి మనకు తెలీదు, అన్నోన్ వాల్యూని మనం ఎక్స్గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఈ ఎక్సే కదా ఇక్కడ మనకి ఇన్ఫినిటీ వరకు రిపీట్ అవుతూ ఉంది కాబట్టి 1/x. ఓకే, సింపుల్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, సాల్వ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ x² అంటే దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయండి. 4x + 1/x అయితే ఉంటుంది చూడండి, 4x + 1/x ఉంటుంది. ఈ ఎక్స్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. అప్పుడు ఇక్కడ x² అవుతుంది, 4x + 1 అనేది ఇక్కడ మిగులుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, అన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి తీసేసుకోరండి. అప్పుడేమవుతుంది, x² - 4x - 1 = 0. ఓకే, నెక్స్ట్ x = దీనికి మనం రూట్స్ కానీ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఈజీగా. సో దీనికి నార్మల్గా రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఈ ఫార్ములా అయితే యూజ్ చేసుకోండి. అంటే రూట్స్ కానీ ఫార్ములా ఉంటుంది కదా, అంటే రూట్స్ కనుక్కునే ఫార్ములా ఉంటుంది కదా, దీంతో కానీ మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీకు వచ్చేస్తుంది. సో మీకు రూట్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, 2 ± √5. సో దిస్ ఈజ్ ద రూట్స్. ఓకే, దీనికి వాల్యూ అనేది ఇదన్నమాట. మీకు ఆప్షన్లో ఇలా కూడా రావచ్చు. మీరు ఈ ఆన్సర్ అనేది కరెక్టా రాంగా అని ఎలా గెస్ చేసుకుంటారంటే 2 + √5 + 2 - √5 దీన్ని సపరేట్గా రాసుకోండి. ఇక్కడ √5 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకెంత ఉంటుంది, 4 ఉంటుంది అనమాట. ఈ 4 అనేది ఇక్కడ చూడండి 4 ఉంది కదా, అంటే ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, ఆప్షన్స్ నుంచి కూడా మీరు ఈ విధంగా వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, మీరు ఈ ప్రాసెస్ అంతా చేయలేరు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మీకు ABCD అనేసి 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు కదా, ఈ 4 ఆప్షన్లో ఇలాగా మీకు రూట్స్ అనేవి ఉంటాయన్నమాట. సపోజ్ ఇక్కడ 3 + √5 ఉండొచ్చు, 2 ± √5 అయితే ఉండొచ్చు. ఓకే, ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్వ్ చేసుకొని మీకు కానీ 4 వస్తే, అంటే ఇక్కడ ఆన్సర్లో 4 ఉంది కాబట్టి 4, మీకు ఆన్సర్లో 5 ఉంది లేదా 6 ఉంది, అలాంటి టైంలో మీకు ఈ ప్రాసెస్ చేశాక ఇక్కడ వచ్చిన వాల్యూ ఇది మ్యాచ్ అయితే అప్పుడైతే కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, దిస్ ద ఫోర్త్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే మీరు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది, నేర్చుకోండి ఈ క్వశ్చన్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్, సో x³ + ax² + bx + c = 0 అనేది అయితే ఇచ్చారు. దెన్ ఈ వాల్యూని అయితే మనని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారనమాట. ఓకే, ఓకే విజిబుల్ అవుతుంది కదా. ఓకే, ఈ వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయమని చెప్పారనమాట. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, దానికి ఆ రూట్స్కి మనం ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫా అంటే సమ్. సో సమ్ చేసుకున్నప్పుడు మనకు b/a అనేది వస్తుంది, ఇది మీకు తెలిసిందే. ఆల్ఫా బీటా గామ్కి -c/a కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అప్పుడు ఈ వాల్యూకి ఏమవుతుంది, ఇది ఇన్వర్స్లో ఉంది, మనం దీన్ని రేషనలైజ్ చేసుకుంటాం, అంటే డివిజన్లోకి తెచ్చుకుంటాం అనమాట. సో డివిజన్లోకి తెచ్చుకున్నప్పుడు అక్కడ 1/α + 1/β + 1/γగా రాసుకుంటాం. దీన్ని కానీ సాల్వ్ చేస్తే ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఈ 3 కూడా ప్రోడక్ట్గా వేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా ఉంది, బీటా లేదు, గామా లేదు కాబట్టి ఆ 2 రాసుకుంటావు. ఇక్కడ ఏంది, బీటా ఉంది, గామా లేదు, ఆల్ఫా లేదు కాబట్టి ఆ 2 రాసుకుంటావు. ఇక్కడ చూడు, గామా ఉంది, ఆల్ఫా బీటా లేదు కాబట్టి ఆల్ఫా బీటా రాసుకుంటావు. ఫైనల్గా ఫార్ములా ఏంటి, ఇక్కడ ప్లస్కి b/a. ఓకే, b/a
ఆల్ఫా బీటా గామాకి ఏముంది -c/a అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏ క్యాన్సిల్ పోగా -b/c అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, చాలా సింపుల్ ఇది కూడా మోస్ట్ ఆఫ్ ది టైం మీకు రిపీట్ అవుతుంది. ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ చేయొచ్చు అంతే. కాబట్టి క్వశ్చన్ అనేది మీకు గ్యారంటీగా ఇస్తారనమాట. ఓకే, దిస్ ఆర్ 5th క్వశ్చన్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. సో 6th క్వశ్చన్ ఏంటంటే 2 cot square theta minus cot theta minus 3 వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఫస్ట్ మనం ఇది చూడండి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఉంది. అంటే ఎలా, సి ax² ప్లస్ bx ప్లస్ c. ఓకే, ఈ ఫార్ములాలో ఉంది, అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఉంది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఉన్నప్పుడు రూట్స్ అనేవి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే చేశాను ఇక్కడ. అంటే ఈ రెండు మీరు యాడ్ చేసుకున్నారనుకోండి, అంటే 2 3s 6 మల్టిపుల్ చేస్తే సో మీకు ఎంత -6 అనేది రావాలి. ఓకే, -6. ఈ -6 అలా ఎప్పుడు రావాలి, రూట్స్ అనేవి మీరు ఏం తీసుకుంటే మీకు -6 వస్తుంది, సేమ్ ఇవే తీసుకోండి, -3 × 2. ఓకే, సో ఈ రూట్సే తీసుకోండి. ఈ రూట్సే తీసుకున్నాక మీరేం చేయాలి, దీని ప్లస్ లేదా మైనస్ చేసినప్పుడు మీకు -1 అనేది రావాలి. ఓకే, ఎందుకు -1 అనేది ఇక్కడ మిడిల్లో ఉంది. మీకు రూట్స్ ఐడెంటిఫై చేయడం మీకు వచ్చు కదా, సో సేమ్ అదే ప్రాసెస్లో చేయండి. రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేశాక ఇక్కడ మీరు 2 cot theta అనేది కామన్ తీసుకోండి. అప్పుడు ఇంకెంత ఉంటుంది, cot theta -3 ప్లస్ 1 2 cot theta -3. ఓకే, ఈ రెండిట్లో నుంచి +1 అనేది కామన్ తీసాను. నెక్స్ట్ 2 cot theta -3 మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ రెండిట్లో కామన్ ఉంది కాబట్టి రూట్స్ అనేవి మనకు ఇవే ఉంటాయి అన్నమాట. ఓకే, ఫైనల్గా మనం రూట్స్ అనేవి అయితే ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, ఇది మీకు ఆప్షన్స్లో ఉంటుంది అనమాట, ABCD ఆప్షన్లో. ఇది ఉంటే మీరు టిక్ చేసుకోండి, ఈజీగా సెలెక్ట్ అయిపోతుంది. సో ఇలాంటి క్వశ్చన్ మీకు ఇస్తూ ఉంటారు, జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇఫ్ 1 root ఆఫ్ ద ఈక్వేషన్ అయితే ఇది ఇచ్చారు, సో ఇది రిసిప్రోకల్ ఆఫ్ అదర్ అన్నారు. దెన్ ది వాల్యూ ఆఫ్ కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఇక్కడ రూట్స్ ఏంటి, ఒకటి ఆల్ఫా, ఇంకోటి 1/α. ఎందుకు, ఒక రూట్ ఇచ్చారు, ఇంకోటి రిసిప్రోకల్ ఆఫ్ ద అదర్ అన్నారు. ఓకే, రిసిప్రోకల్ అన్నారు కాబట్టి రిసిప్రోకల్ అంటే 1/r అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, దీని యొక్క ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, 1 × 1/α అవుతుంది, ఈక్వల్ టు k - 4/4. అంటే ఏంటి, మీకు ప్రోడక్ట్స్ ఆఫ్ ద రూట్స్కి ఫార్ములా ఏంటి, సో ఇలాంటి ఈక్వేషన్ ఉన్నప్పుడు మీకు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్కి ఫార్ములా ఏంటి, c/a కదా. సో c/a ఇక్కడ వాల్యూ చూసుకోండి, ఇదేమో a వాల్యూ అవుతుంది, ఇదేమో b వాల్యూ అవుతుంది, ఇది c వాల్యూ అవుతుంది, మీకు తెలిసిందే కదా. సో c/a అంటే k - 4/a వాల్యూ ఎంత, 4 కదా. ఓకే, సో 4 వేసుకున్నాం. ఇంకా దీన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ కదా. సో రెండు క్యాన్సిల్ పోతే మీకు 1 అనేది మిగులుతుంది. ఇక దీన్ని మీరు సాల్వ్ చేస్తే మీకు k వాల్యూ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది మీకు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్కి ఫార్ములా. సమ్ ఆఫ్ ద రూట్స్కి అయితే ఇది ఫార్ములా అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మీరు k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ k వాల్యూ మీకు ఆప్షన్లో ABCD ఇలా ఉంటాయి కదా, ఈ ఆప్షన్లో ఏదో ఒకటి ఇచ్చుంటారు, దాన్ని మీరు టిక్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీరు సాల్వ్ చేస్తే చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ది నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 4 different things can be distributed to 6 persons so that no person get all the things is అనేది అయితే అన్నారు. ఇక్కడ ఏమన్నారు, 6 persons అన్నారు ఓవరాల్గా. సో 6 తీసుకున్నాం, 4 different things అనేది అయితే చెప్పారు కాబట్టి 6/4 మైనస్ ఇక్కడ నో పర్సన్ గెట్, సో ఎలాంటి పర్సన్ గెట్ లేదు కాబట్టి 6 అనమాట. ఓకే, సో ఇక్కడ 6/4 అంటే వాల్యూ వస్తుంది -6. ఓవరాల్గా మీకు 11290 అనేది ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్ ఇది. కాకపోతే మీరు క్వశ్చన్ ఇది లెంతీగా ఉంది, థీరీగా ఉందని చెప్పేసి చాలామంది కూడా అవాయిడ్ చేస్తారు, కానీ చాలా సింపుల్ అనమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో ఇఫ్ 2 power n divides 16 factorial అది. ఓకే, 16 factorial and 2 power n plus 1 does not divide
16 ఫ్యాక్టోరియల్. దెన్ n ఈక్వల్ టు ఎంత అనేది అయితే మనకు వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఏమని చెప్పారు, 2 power n అనేది 16 ఫ్యాక్టోరియల్తో డివైడ్ అవుతుందని చెప్పారు. సో 16/2 అనమాట. అలా మనం ఎంతవరకు వేసుకోవాలి, 2 power 4. 2 power 4 వరకే ఎందుకు అంటే 2 power 4 ఎంత, 16 కదా. సో 16 వరకు స్టాప్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో వీటి యొక్క వాల్యూస్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 2 1s 2 8s అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇది మొత్తం సమ్ చేస్తే 15 అనమాట. ఈ 15 అనేది మీకు ఆప్షన్లో ఉంటుంది, మీరు దాన్ని టిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 10th క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ కార్డ్స్ కెన్ బి డ్రాన్ త్రూ 21 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్ అనేది అయితే ఇచ్చారు. ఇది మీకు 2024లో అయితే వచ్చిందనమాట, మేలో. ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 points కట్ ఆఫ్ గివెన్ 21 పాయింట్స్. అంటే ఇప్పుడు మీరు ఒక సర్కిల్ తీసుకుంటే, ఓకే, ఒక సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్కి 1 కార్డ్ ఉంటుంది. ఎన్ని పాయింట్స్ ఉంటాయి, 2 points ఉంటాయి. ఓకే, ఈ 2 points ఉంటాయి కాబట్టి అదే మీకు ఇక్కడ R వాల్యూ అవుతుంది. అంటే కాంబినేషన్స్ అనమాట. మొత్తం వాళ్ళు ఎన్ని పాయింట్స్ ఇచ్చారు, 21 పాయింట్స్ అయితే ఇచ్చారు. అప్పుడు ఎలా, 21C2 దీని కానీ మీరు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, చాలా సింపుల్ ఇది. సో నెక్స్ట్ 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ 2 power r plus 6th అలానే అండ్ r minus 1th term in the expansion of 1 plus x whole power 21 ఆర్ ఈక్వల్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఈస్. సో ఆర్ వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ఇక్కడ కోఎఫిషియంట్ కానీ తీసుకుంటే ఇది అనమాట కోఎఫిషియంట్. ఇక్కడ ఫార్ములా ఏంటి, ఎన్సీఆర్. ఓకే, చూడండి, ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎస్ అనమాట. ఓకే, ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, ఈక్వల్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ 2r + 6 అంటే 21 అనమాట. ఓకే, అంటే మీకు అర్థం కాలేదు చూడండి. ఫస్ట్ ఈ రెండు కూడా ఈక్వల్ చేసుకుంటాం. ఈక్వల్ చేశాక మనం ఎన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ ఎన్ వాల్యూ అంటే ఎంత, ఆర్ ప్లస్ ఎస్. ఓకే, ఈ ఆర్ ఉంది కదా, ఆర్ ప్లస్ ఎస్, ఈ రెండింటిని కూడా మనము ప్లస్ చేసుకుంటాం. దాన్ని ఇక్కడ మనం ఎన్ వాల్యూగా కన్సిడర్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఎన్ వాల్యూ అంటే 21. ఓకే, 21 వేసుకున్నాం. నెక్స్ట్ ఆర్ వాల్యూ అంటే ఇది, ఎస్ వాల్యూ అంటే ఇది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు టర్మ్స్ ఇచ్చినప్పుడు ఒకటి లెస్ చేసుకుంటాం. అంటే 6 ఇచ్చారు, 5గా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 1 ఇచ్చారు, 2గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, దీన్ని మొత్తం కూడా సాల్వ్ చేస్తే ఇలా వస్తుంది. ఈజీగా మనం ఆర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు, ఎలా ఈక్వల్ చేయాలి, ఎలా లీస్ట్గా తీసుకోవాలనేది అర్థం కాక ఈ ఆప్షన్ అయితే చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది ఈ ఆప్షన్ అనేది. ఓకే, సో 12th క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ ద 4th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x/2 మైనస్ 2y/3 హోల్ పవర్ 6 ఈజ్ అన్నారు. సో -20 దెన్ xy వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట మనం. ఓకే, ఇదైతే 2024లో ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సిరీస్లో మీకు ఖచ్చితంగా ఇస్తారు. ఓకే, ఫస్ట్ ఇక్కడ 4th టర్మ్ అన్నారు, మీరేం చేయాలి, 3rd టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈక్వల్ టు ఇక్కడ నేను యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే ఎన్సీఆర్ x⁻n−r a⁻r అనమాట. ఓకే, ఈ ఫార్ములానే యూజ్ చేశాను. నెక్స్ట్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేశాక దీన్ని కాంబినేషన్గా చేసుకున్నాం. ఇక్కడ T3 అంటే -20. ఓకే, ఈ మొత్తం కూడా సాల్వ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూస్తే x³ y³. ఓకే, ఈక్వల్ టు 27 అనమాట. ఓకే, అంటే ఇది మొత్తం మీరు సాల్వ్ చేస్తే మీకు ఇక్కడ 27 అనేది అయితే వస్తుంది. ఈజీగా మీరు ఇది క్యూబ్కి 27 ఉంది, అది నార్మల్ XYకి అయితే 3 కదా. సో ఇంత ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 13 చూడండి. ఈ ప్రాబ్లం అయితే మీకు 100% ఇస్తారు. అంటే కొంచెం సిమిలర్గా ఉండదు, కానీ కొంచెం వాల్యూస్ అనేవి చేంజ్ చేయొచ్చు. బట్ ఓకే యా, సో ఇక్కడ వాల్యూస్ అనేవి చేంజ్ చేయరు, కానీ కొంచెం సిమిలర్గా అయితే ఉంటుందన్నమాట. ఓకే,
సో చూడండి, ఫస్ట్ ఏంటి, ఇఫ్ tan b ఈక్వల్ టు 2 sin a sin c బై sin a ప్లస్ b దెన్ tan a tan b tan c ఆర్ in. సో ఇది డెఫినెట్లీ ఇస్తారనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ రెసిప్రోకల్లో ఫైండ్ అవుట్ చేసుకోండి, ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ tan b ఉంది, మీరు 1/tan bగా కన్సిడర్ చేసుకుంటారు. సో దీనికి ఫార్ములా అనమాట. ఓకే, sin a ప్లస్ bగా కన్సిడర్ చేస్తారు బై 2 sin a sin c అనమాట. ఓకే, దీనికి ఫార్ములా ఏంటి, sin a cos c ప్లస్ cos a sin c బై 2 sin a sin c. ఇక్కడ 1/2 అనేది కామన్ తీసి మిగతా వాల్యూ అనేది ఈజీగా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, 2 అనేది అవతలకి వెళ్తే 2/tan b అవుతుంది. cot అంటే 1/tan a, cot a అంటే 1/tan a tan c అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఉండే వాల్యూస్ అన్నీ కూడా మీకు హెచ్పిలో ఉన్నట్టు అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ b² ఈక్వల్ టు ఏసీ. ఓకే, b² ఈక్వల్ టు ఏసీ ఉంటే అది జీపీ అనమాట. వెయిట్ ఓకే, సో ఇక్కడ b² ఈక్వల్ టు ఏసీ ఉంటే అది జీపీ. ఓకే, 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి ఉంటే అది ఏపీ. 2/b ఈక్వల్ టు 1/a ప్లస్ 1/c ఉంటే ఇది హెచ్పి అనమాట. సో ఇదే సిరీస్లో ఉంది కదా, కాబట్టి ఇది హెచ్పి సిరీస్ అనేది అవుతుంది. ఈ విధంగా మీకు ఇది హెచ్పి సిరీసా జీపీ సిరీసా ఇలా ఇచ్చినప్పుడు మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయండి. కాకపోతే ఇలాంటి సిరీస్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ రెసిప్రోకల్లో చేసి నెక్స్ట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ఈ సిరీస్ అయితే డెఫినెట్లీ ఇస్తారు. ఓకే, 100% గ్యారంటీ అనమాట. చూడండి, కంటిన్యూగా 22, 23, 24 ఈ 3 ఇయర్స్లో కూడా వచ్చింది. ఫస్ట్ గివెన్ అనేది రాసుకుందాం. గివెన్ రాసుకున్నాక ఫస్ట్ టర్మ్స్ మాత్రమే రాసుకోండి. ఓకే, దీన్ని నేను క్యూబ్గా రాసుకుంటున్నా, అంటే 2/3 ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ మైనస్ 2/3 హోల్ క్యూబ్. ఓకే, ఇలా రాసుకున్నాను అనమాట. ఇది జీపీ సిరీస్లో ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, జీపీ సిరీస్ అంటే b² ఈక్వల్ టు ఏసీ అలా ఉండాలి కదా. సో సేమ్ అదే ఫార్ములాలో ఉంది కాబట్టి నేనేం చేసిన, జియోమెట్రిక్ సిరీస్ ఫార్ములానే యూజ్ చేసిన. సో ఇది ఫార్ములా అనమాట. ఓకే, సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి వాల్యూస్ అనేవి. సబ్స్టిట్యూట్ చేశాక మీకు ఈ వాల్యూస్ అయితే వస్తాయన్నమాట. ఓకే, ఎంత 2/3 అనేది అయితే మీకు వస్తుంది. ఓకే, దీన్నే మనం జియోమెట్రిక్ సిరీస్ అనేది అయితే అంటాం. ఓకే, చూడండి, సేమ్ ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ వాల్యూని ఏ అనుకుంటాం. ఓకే, ఆర్ వాల్యూ అంటే ఇదే వాల్యూ అనమాట. ఓకే, మైనస్తో పాటు తీసుకుంటాము, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓవరాల్గా 5/3 అనేది అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది కూడా సిమిలర్, సేమ్ ఇలానే ఉంటుంది. అంటే ఇలాంటి సిరీస్ అనేవి ఆల్మోస్ట్ 99% వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట, ఇలాంటి సిరీస్ అనేవి. ఓకే, సో ఫస్ట్ ఏంటి, దీనికి ఫస్ట్ ఫార్ములా ఇది గుర్తుపెట్టేసుకోండి. ఓకే, అంటే 1/d అంటే 1/d అంటే ఏంటంటే ఇక్కడ డినామినేటర్ అంటే వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, 1/first టర్మ్ మైనస్ 1/last టర్మ్ అనేది వేసుకుంటాం. ఓకే, ఇక్కడ 1/d అంటే దీని మధ్య అంటే ఫస్ట్ టర్మ్కి ఉన్న డిఫరెన్స్ ఎంత అనేది అయితే చెప్పారు. 2కి 5కి డిఫరెన్స్ ఎంత, 3 కదా, కాబట్టి 1/3 అనేది అయితే వేసుకుంటాం అనమాట. ఓకే, 1/3. అలానే ఫస్ట్ టర్మ్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి 1/2, లాస్ట్ టర్మ్ ఏంటి 1/3n + 2 అనమాట. ఓకే, సేమ్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. దీని ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాక ఈజీగా మీరు వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఈ ఫార్ములా అనేది మీకు ఏబిసిడిలో ఆప్షన్లో ఉంటుంది. ఈ ఆప్షన్ని మీరు టిక్ చేసుకొని మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకోసం ప్రీవియస్ ఇయర్స్ అన్నీ కూడా నేను తెచ్చిపెట్టాను. ఓకే, సో 2024 and 25 ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకోసమే. సో ఈ క్వశ్చన్స్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఫొటోస్ తీసి మీకు పీడిఎఫ్గా షేర్ చేస్తాను. ఓకే,
సో డెఫినెట్లీ ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయండి, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్లు నేను వెతికి చేశాను, చాలా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మీకైతే ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.